సామాజిక మాధ్యమాల్లోనైతే ఏకంగా వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే ప్రభుత్వం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి కేటాయించని శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చాలానే ఉన్నాయి. విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. వీటిలో ముగ్గురు మంత్రులకు కొన్ని శాఖలను ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే విద్యాశాఖను సీఎం తన దగ్గరే అంటిపెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక హోంశాఖ ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మంత్రివర్గ విస్తరణతో ఉమ్మడి జిల్లాలైన కొన్నింటిని ముగ్గురేసి చొప్పున మంత్రులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండగా తాజాగా అడ్లూరి లక్ష్మణ్ అమాత్యుల జాబితాలో చేరిపోయారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ తో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి చేరడంతో ఆ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కినట్లయింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే తుమ్మల, పొంగులేటి, భట్టు విక్రమార్క ఉన్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ నుంచి ఒక్కొక్కరికి ప్రాధాన్యం దక్కింది. గట్టం వివేక్ కు మంత్రి పదవి రావడంతో తొలిసారి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కినట్లయింది. ఇక నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటిదాకా చోటు దక్కలేదు. కేబినెట్ మలి విస్తరణలో ఈ మూడు జిల్లాలకు అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.